హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో తీయడం ఒక ఎత్తు అయితే వాయిస్ ఓవర్ చేయడం మరొక ఎత్తు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మార్నింగ్ నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉన్నాను, అన్నీ తీస్తున్నాను. అప్పుడే నాకు ఫోన్ వచ్చేసింది. ఫోన్ ఎందుకులే మళ్ళీ ఎత్తకుండా ఉండడం అనేసి ఫోన్ ఎత్తేసి అక్కడ ఉన్న పని అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత టీకి అయితే పెట్టేశాను అన్నమాట. ఈ డే వచ్చేసి సండే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. టీ నేను మా అమ్మ ఇద్దరం అయితే తాగేసాము. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటూ ఉంది వాషింగ్ మిషన్. చెప్పాను కదా, ఇంకా ఫోన్ మాట్లాడుకుంటా ఇవల్ల ఇంకా అలానే ఉన్నాయి. ఇంకొక 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతాయి. డే బై డే ఉతికినా కూడా ఎన్ని బట్టలు ఉంటాయంటే అస్సలు మనం చెప్పుకోలేము. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను కదా, ఇంకా కిచెన్ రూమ్లోకి లంచ్ చేయడానికి వచ్చేసాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి దోశలు అయితే తెచ్చుకున్నారు మా పిల్లలు. ఇంకా హాలిడేస్ కదా, మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోతుందనేసి ఏది పెట్టేసినా తినేస్తారు. ఇంకా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా వాళ్ళు ఎలా అంటే అలానే ఇంకా కొంచెం లేట్గా కూడా లేయడం జరుగుతుంది ఈ మధ్య. అందుకనేసి కొంచెం లేట్గా మన డే అయితే స్టార్ట్ అయిపోతుంది. అలాగే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాము అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరు చూస్తూ ఉండండి, నా మాటలు కూడా వింటూ ఉండండి, ఓకేనా? సో వర్షం ఫుల్ పడుతుంది. మీకు నా వాయిస్ అంటే పర్టికులర్గా మంచిగా వస్తుందా రావడం లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే పాపం తనను అంత తిక్కగా చేసేసి ఏం తెలియనట్టు అంత అబద్ధాలు ఆడేసి వీడియోస్ కోసం అని వెళ్ళి తను చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు సొసైటీలో జరిగేటిది చాలా వరకు 50-60% ఇలానే ఉంటుంది. మనం బయటికి వెళ్ళి ఒకసారి వేరే వాళ్ళను కలిసి కొంచెం అలా మనము కొంచెం బయట ప్రపంచం చూసామనుకోండి, ఇంకా ఎన్ని ఉంటాయో అసలు. ఇంకా వల్ల వినేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ముద్ద అన్నం కూడా వెళ్ళదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఏమో అనేసి అదొక టెన్షన్ అయిపోతుంది. అందుకే ఇంకా బయటికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర అంటే మామూలుగా అంటున్నాను అన్నమాట. ఇంకా వల్ల వింటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. మనకు ఎంత తెలియకుంటే అంత మంచిది అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఆ తర్వాత ఇంకా పాపం తనని అంత తిక్కా చేసేసి డివోర్స్ తీసేసుకొని మళ్ళీ వేరే ఆమెతో కొన్ని రోజులు తిరిగి ఇంకా తనని కూడా మోసం చేసేసి మళ్ళీ థర్డ్ ఆమెని కూడా మోసం చేసేసి మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ తను. ఆమె చూడండి దాని మూతేసారా అసలు చిన్న పిల్లలాగా ఎలా మాట్లాడుతుందో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకా నేను స్పెషల్గా చెప్పేది ఏమీ లేదన్నమాట. ఇంకా నేను వాళ్ళ ఫోటో లేకపోతే ఇంకా టైటిల్లో నేమ్ ఇచ్చి అవి ఇచ్చి మళ్ళీ నేను నా ఛానల్ను రిస్క్లో పెట్టాలి అనుకోవడం లేదు. కాకపోతే నేను డీటెయిల్గా కూడా మీతో షేర్ చేసుకోగలనులేండి. ఆ తర్వాత ఇంకా ఆమె ఉంది చూడండి, ఒకసారి పెళ్లి చేసుకున్నా అంటాడు, ఒకసారి వాళ్ళ అమ్మ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాం అంటాడు, మళ్ళీ ఇంకొకటి అలా ఎన్ని అబద్ధాలు. ఆమె కన్నా కొంచెమన్నా సిగ్గుండాలి, కొంచెమన్నా. ఎందుకు అంటే 2 పిల్లలు అంత పెద్దగా అయ్యి ఎంత మంచిగా ఉన్నారు. ఇంకా తిను లేకపోతే ఆ వైఫ్తో తను కూడా కలిసి ఉంటాడు. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి దాపరించిందో ఏమో, ఎప్పుడు పోతుందో కూడా అర్థమే కావడం లేదు నిజంగా. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఒక పక్క వచ్చేసి పప్పుచారుకే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కాకరకాయ ఫ్రై చేద్దాము అనేసి ఇంకా కాకరకాయస్ కూడా మొత్తము కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా కుక్కర్లో అన్నం పెట్టేస్తే కొంచెం పప్పుచారు కాబట్టి మంచిగా కొంచెం మెత్తగా ఉంటే తినడానికి మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఈ కుక్కర్లో రైస్ ఆల్రెడీ నిన్నటివి ఉన్నాయి. ఇంకా కొంచెం అలా నానబెట్టేసి ఇంకా కుక్కర్ వాష్ చేసేసుకొని దాంట్లో అన్నం అదే బియ్యం కడిగి అన్నానికి పెట్టేసుకోవడమే. ఇంకా పాపం అండి, నిజంగా అలా చేయడం ఎంతవరకు నిజము అబద్ధము, ఎంత డబ్బులకి కూడా మరి అంత ఒక ఛానల్ పెట్టి మంచిగా
నిజంగా ఏం రిలేషన్ లేదు అంటాడు. మళ్ళీ వాడిని దాని టచ్చింగ్ చూస్తుంటే నాకైతే అసలు వద్దులేండి, బొచ్చు పట్టుకొని కొడదామా అనేటట్టు ఉంటుంది. ఆ పెళ్ళం చూడండి ఎంత నల్లగా అయిపోయి, పనులు లేక ఒక ఆడామె ఎంత అని చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఫస్టే కొంచెం ధైర్యంగా నేను కాళ్ళ మీద నిలబడాలి అది ఇది అనుకుంటారు, కానీ ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. నిజంగా మగ అతను చేసే పని బాయ్స్ చేసేది బాయ్స్కే, గర్ల్స్కి గర్ల్సే అన్నట్టు. నిజంగా ఆమెని ఇన్స్పిరేషన్ ఒకప్పుడు నేను కూడా తీసుకున్నాను, కానీ మళ్ళీ ఇంకా ఏది లేకుండా వచ్చి పాపం ఇంట్లో పడింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నకి తప్పలేదు అనుకుంటా. ఎంత డివోర్స్ ఇచ్చి ఎంత డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులు దేనికి సరిపోతాయి? ఒక కొండ అంత డబ్బులు పెట్టి ఇంట్లో ఊరికే కూర్చొని తింటే అసలు కొండనే కరిగిపోతుందంట. అలాగా ఇంకా తను ఇచ్చిన డబ్బులు ఏం సరిపోతాయి ఆ పిల్లలకి స్కూల్స్కి కానివ్వండి, ఏ విషయానికన్నా సరే. ఇంట్లో డైలీ ఒక 500 లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అస్సలు జరగదు ఇండ్లు. అలాంటిది ఇంకా తిను ఎంత గట్టిగా, మామూలుగా తప్పు చేస్తారులే అందరూ అని తిను సర్ది చెప్పుకోలేదు. తనంట ఒక్కసారి కమిట్మెంట్ అయిపోతే ఇంకా అస్సలు జోలికి వెళ్ళదంట. అలా అని తనంటుంది. ఇంకా ఒకసారి కాదు వద్దు అనుకుంటే ఇంకా మొండిదంట తను. ఇంకా అలా అని మొండిగా ఉన్నాను నేను. నాకు ఒక్కసారి వద్దు అనుకుంటే ఇంకా నేను జన్మలో తిరిగి చూడను అని తను అంటుంది. తను అనే మాటలు నిజమే, కానీ సొసైటీ ఎలా ఉంది, ఇంకా మన ఫ్యామిలీ ఎలా ఉంది అంటే అలా పనులు చేస్తే కలిసిపోండి అని కాదు, కానీ మళ్ళీ తను మారి రమ్మని పిలిచి కొంచెం అప్పుడు వీడియోస్ తీస్తుండే. ఇంకా నేను అన్నీ వదిలేసాను, నేను మంచిగా చూసుకుంటాను, పిల్లల కోసమన్నా ఉండు అన్నప్పుడు కూడా తిను ఉండలేదు. అంత గందరగోళం అయిపోయింది. తిను మొండిది, తను మొండోడు. ఇంకా పిల్లలు ఏమైపోవాలి? ఆ పిల్లల కోసమన్నా కొంచెం సర్ది చెప్పేసుకొని అలా కాదు ఇలా అనేసి ఉండింటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఎవరి బ్రెయిన్ సెట్ ఎలా ఉందో మనకేం తెలుస్తుంది? ఆ పిల్లలు అయితే నీట్నెస్సే ఉండరు. తిను వచ్చేసి మంచిగా నీట్గా ఉంటుంది, ఇంకా తను దాంతో నీట్గా ఉంటాడు. ఇంకా ఆమెమో మీద పడిపోతూ వీడియోస్ తీస్తూ ఉంటుంది. ఏమో అస్సలు ఏం అర్థం కాదు. ఒక్కొక్కరి వ్లాగ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. అవన్నీ మనకెందుకు అంటే ఇంకా మనకు పక్కన వాళ్ళ సోది సుత్తి కదా మనకు కావాల్సింది అనేసి ఇంకా మీకు బోర్ కట్టకుండా టైంపాస్కి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇంకా మనం గాసిప్సే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇంకా జరిగేటివి కూడా తెలుసుకోవాలి కదా. ఇంకా ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నానని చెప్పాను కదా. ఎల్లిపాయలు, కారం, ఉప్పు అయితే ఇలా పట్టేసుకున్నాను. ఫ్రై చేసిన తర్వాత కాకరకాయలు మొత్తం తీసేసి ఒక బాక్స్లోకి వేసేసుకొని ఈ మసాలా ఏదైతే ఉందో అది కలిపేసుకుంటాను. సూపర్ ఎమ్మీగా అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్క 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ పప్పు చారుని కూడా అది స్మాష్ చేసేసి మంచిగా దాంట్లో తగినన్ని వాటర్ వేసేసి తర్వాత పెట్టేసుకోవడమే. ఆ తర్వాత ఇంకా రైస్ కూడా వాష్ చేసేసాను కదా, ఇంకా అది ఒక పక్క పెట్టేసుకున్నాను. పప్పుచారు కుక్కర్ కంప్లీట్ అయిపోయిందని కింద పెట్టేశాను. దాని తర్వాత కుక్కర్ పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రై చేసినవి కాకరకాయలు ఇంకా కొంచెం ఫ్రై అయితే ఇంకా మాడినట్టు అయిపోతాయి అనేసి ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే నేను తీసేసానన్నమాట. ఇంకా తీసేసి ఇలా కలిపేసి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తా. చాలా యమ్మీగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో ఇది నేను తప్ప మిగతా వాళ్ళందరూ తినేస్తారు. నాకెందుకో చిన్నప్పటి నుంచి నేను చాలా వరకు ఏవి తినను. ఇంకా వల్ల చెప్పుకుంటూ పోతే ఒక 2-3 డేస్ పడుతుందేమో అలాగా. ఇంకా నా వాయిస్ మీకు సరిగ్గా వస్తుందా? వర్షం ఫుల్ పడుతుంది. ఇంకా అప్పుడే నేను డైలీ వ్లాగ్ అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఒక డే మిస్ అయిపోతే మళ్ళీ ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో అది సరిగ్గా పెట్టదు. ఇంకా అది పెట్టకపోయినా నేను మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఇలా చెప్పి ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను కదా. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి పెరుగుతో
మజ్జిగ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి, తొందరగా అవుతుంది అది కూడా అని ఇంకా ఫాస్ట్గా అయితే ఇలా అయితే మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు చారు చేసేసా అని చెప్పా కదా, ఇంకా దానికి తిరువాత అయితే పెట్టేసుకున్నాను. మజ్జిగ చేసేసి ఇచ్చేసాను అన్నమాట. కానీ నేను ఎంత ఆశతో చేస్తాను కానీ మా ఇంట్లో ఒక టూ గ్లాసెస్ కూడా అయిపోవు అనుకోండి, అలా తాగుతారు మజ్జిగ అన్న ఏ జ్యూస్ అన్నా కూడా. సో హెల్దీవి అస్సలు తినారన్నమాట. ఇంకా ఏంది ఇంతసేపు తిరువాత వేస్తుంది అనుకోవద్దు, చాలా వరకు. ఇంకా పప్పుచారులో మంచిగా తిరువాత వేస్తేనే కదా మంచిగా స్మెల్ కానీ టేస్ట్ కానీ వస్తుంది. నేను చేసే పప్పుచారు తినారనుకోండి పడిపోతారు అక్కడే. సో ఈ సౌండ్కి స్మెల్కి ఆకలి అయిపోతూ ఉంది. నా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నేను ఇలాగే వీడియోస్ తీయాలి అంటే మీరు చూసి ఒక లైక్ ఇవ్వాలి కంపల్సరీ, ఓకేనా? సో నేను మొన్న ఛానల్ నేమ్ మార్చాను కదా, ఇంకా అందరూ నేను దాంట్లో యూట్యూబ్ దాంట్లో చూస్తే అందరూ ఆ ఛానల్తోనే సర్చ్ చేస్తున్నారు. అందుకనేసి నా చిన్న లైఫ్ తీసేసి మళ్ళీ మిడిల్ క్లాస్ అమ్మాయి తెలుగు బ్లాగ్స్ అనే పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే దాంతోనే నేను గుర్తుకు వస్తానని. ఇంకా వేరే వాళ్ళు టైప్ చేస్తే కనిపించకూడదు అనుకున్నాను. కాకపోతే ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కాక ఇంకా మిగతా వాళ్ళు బ్లాగ్ చూసే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అదే టైప్ చేస్తున్నారనేసి నా దాంట్లో కనిపిస్తుంటుంది. ఇంకా అందుకనేసి అదే నేమ్తో అయితే నేను స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ అయిపోయాము. ఆ తర్వాత ఇక్కడ ఒక పూరి ఉంటే ఇచ్చానన్నమాట, అది తింటున్నారు. మా అమ్మ కాటిక పెట్టి ఎండలకి చూడండి ఫేస్ ఎలా అయిపోయిందో, డల్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఏమేమి చేశాను అనేది ఒక షార్ట్ అయితే తీసాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. పప్పు చారు రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత నెయ్యి బెండకాయ ఫ్రై నిన్న చేసింది ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసా. ఇప్పుడు చేసిన కాకరకాయ ఫ్రై అలాగే కడ్డతో అయితే ఈ డే కంప్లీట్ చేసేసాను. మీకు నా వ్లాగ్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సీ యూ, టేక్ కేర్, బాయ్.